హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్లో మరో లవ్ జిహాద్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో గత ఏడాది ఆగస్టులో ఫహాద్ అనే వ్యక్తి, పాకిస్తాన్కి చెందిన వ్యక్తి, అంటే పాకిస్తాన్లో మూలాలున్న వ్యక్తి, బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో ఉంటున్నట్టు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మతం మార్చి ఇవన్నీ జరిగిన ఘటన మనం చూసాం. ఈసారి కూకట్పల్లిలో లవ్ జిహాద్ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో లవ్ జిహాద్ ఘటన. కేరళ స్టోరీ ఏదైతే సినిమాలు వచ్చాయో వాటిని మించిన ఘటనలాగా ఉంది. అంతకు మించిన దుర్మార్గపు చర్యలు ఇందులో కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ నవాజ్, అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక హిందూ యువతిని పెళ్లి చేసుకొని ఆమెతో మతం మార్పిచ్చి నజీరా అని పేరు పెట్టి ఆమెతో బీఫ్ తిరిపించి ఇలాంటి దురాఘాతాలన్నీ పాల్పడ్డాడు. నిన్నే బాధితురాలు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నింటినీ చెప్పింది. ఈ నవాజ్ ఎవరైతే ఉన్నాడో ట్రేడ్స్ చేస్తానని చెప్పి ఈ పంజాగుట్ట అని చెప్తున్నారు. నవాజు కూకట్పల్లిలో ఎవరైతే ఈ అమ్మాయి ఉందో బాధితురాలు, అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ అద్దెకు దిగాడు నవాజ్. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకొని ప్రేమగా మారిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది జూలైలో రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే అతను హిందూగా మారానని నమ్మించాడు. అమ్మాయిని హిందూగా మారానని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి బాధితురాలు చెప్తుంది. ఎవరైతే బాధితురాలు ఆమె చెప్తుందో, అయితే పెళ్ళైన తర్వాత గత ఏడాది జూలైలో పెళ్ళైన తర్వాత నవాజ్ అసలు రూపం బయటకు వచ్చింది. నవాజ్ ఆమెను మతం మార్పించాడు. మొదలు మతం మార్పించి నజీరా అనో పేరు పెట్టాడు. ఆ అమ్మాయికి నజీరా అని పేరు పెట్టి ఆ తర్వాత బీఫ్ తినిపించడం. అంటే ఫస్ట్ నైట్ రోజే నవాజ్ కుటుంబ సభ్యులు అత్యాచారం చేశారు నా మీద అని బాధితురాలు ఆరోపిస్తుంది. ఇస్మాయిల్, మున్నావారు అని చెప్పి ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా చెప్తోంది. నవాజ్ కుటుంబ సభ్యులు ఫస్ట్ నైట్ రోజే నాపై అత్యాచారం చేశారు. నలుగురు కలిసి 2 సార్లు బేగంపేటలో ఒకసారి, పెళ్లికి ముందు ఒకసారి, పెళ్లి తర్వాత ఒకసారి అని కూడా చెప్తుంది. ఫస్ట్ నైట్ రోజే ఇలా చేశారని చెప్పి బాధితురాలు చెప్తుంది. మరో విషయం ఏంటంటే, మతం మార్చిన తర్వాత బలవంతంగా బీఫ్ తినిపించారు. అత్తమామలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళ ముందే కొట్టేవారు. ఇదంతా నాకు అర్థం కాలేదు. కట్నం కింద 16,70,000 తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి కూడా మళ్ళీ కొంత డబ్బు తీసుకున్నారు. తర్వాత ఆమె బంగారం అమ్మించారు. బాధితురాలు బంగారం తాకట్టు పెట్టించి అమ్మించి బిజినెస్ చేస్తాను, ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పి మళ్ళీ ఆమె పేరు మీద లోన్లు తీసి ఇవన్నీ చేసిన నవాజ్, వీడు ఎవడైతే ఉన్నాడో నవాజ్, ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఈ నవాజ్ పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. ఇతను నన్ను నమ్మించి మోసం చేశాడు అని చెప్పి ఇది ఒక లవ్ జిహాద్ క్లిస్టర్ గా తెలిసిపోతుంది. ఇది లవ్ జిహాద్ కేసు అని చెప్పి నిన్న బాధితురాలు ఏదైతే చెప్తూ వస్తుందో మీడియా ముందుకు వచ్చి అవన్నీ కూడా ఆమె చెప్తున్న మాటలు, నన్ను మతం మార్పించి నజీరా అనే పేరు పెట్టారు, బలవంతంగా బీఫ్ తినిపించారు, ఇవన్నీ చేయించారంటే వాళ్ళ అసలు రూపం తర్వాత బయటపడింది. అంటే మా గతేడాది ఆగస్టు జూలైలో అనుకుంటా, గతేడాది ఇంతకుముందు చెప్పినట్టు పారామౌంట్ కాలనీ బంజారాహిల్స్లో అక్కడ ఫహాద్ అనే పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి హిందూ యువతిని పెళ్లి చేసుకుని లవ్ జిహాద్ కింద ఆ అమ్మాయి కూడా పోలీసులో కంప్లైంట్ చేసింది. అంతా జరిగింది. మళ్ళీ 7 నెలల తిరగముందే మరో కూకట్పల్లిలో అతి భయంకరమైన లవ్ జిహాద్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరైతే ఈ నవాజ్ ఉన్నాడో, నవాజ్ హిందూ యువతిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి ఇంటి దగ్గర అద్దెకు దిగి తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని నా కుటుంబ సభ్యులతో అత్యాచారం చేయించింది. దారుణాలకు నవాజ్ అనే వ్యక్తి ఇప్పుడు ఈమెకు సంబంధించిన గోల్డ్ తాకట్టు పెట్టిన డబ్బులు, ఈమె ఈ కట్నంగా ఇచ్చిన 16,70,000 డబ్బులు ఇవన్నీ తీసుకొని నవాజ్ పరారీలో ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్న పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి బాధితురాలు ఆరోపిస్తుంది. మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా, ఫిర్యాదు చేసిందా లేదా అని తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే లవ్ జిహాద్ కేసు అయితే కేరళ స్టోరీని మించిన కేసు హైదరాబాద్ కూకట్పల్లిలో నిన్న వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చాలా క్లియర్గా చెప్తోంది. నవాజ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు గత ఏడాది జూలైలో, తర్వాత మతం మార్చాడు, నజీరా అనే పేరు పెట్టాడు, బలవంతంగా బీఫ్ తినిపించారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా బెదిరించారు. ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్పేస్తే చంపేస్తామని బెదిరించారు. అతని ఒక్కొక్కటి మోసాలు బయటపడుతున్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తంగా అయితే ఎన్ని డబ్బులు, అంటే ట్రేడింగ్ బిజినెస్ చేస్తానని చెప్పి ఆమె నమ్మించి డబ్బులు తీసుకోవడం, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం, బంగారు తాకట్టు పెట్టించి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చేయించిన వీడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఇప్పుడు నవాజ్ వ్యక్తి ఇప్పుడు అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్తోంది. ఇలా నన్ను ట్రాప్ చేసి ఇవన్నీ చేశారని చెప్పి. లవ్ జిహాద్ కేసులు దేశంలో చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా మనకి ఏడాదికి ఇలాంటి ఘటనలన్నీ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఆగస్టులో చూసాం. ఫహాద్ అనే పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఈ నవాజ్ అనే వ్యక్తి, నవాజ్ ఏదైతే ఈ ఘటన ఉందో, ఈ లవ్ జిహాద్ ఘటన, ఇందులో మరీ క్రూరంగా ఆ కుటుంబ సభ్యులతోటి అత్యాచారం చేయించడం బాధితురాలపై అమ్మాయి ముందుకొచ్చి చెప్తోంది. మీడియా ముందుకు వచ్చి నాపై అటెంప్ట్ చేశారు, ఇలాగా నన్ను ఫిజికల్గా అటెంప్ట్ చేశారు, ఇవన్నీ నాపై అత్యాచారానికి బాధపడ్డారు బేగంపేటలో ఒకసారి అని చెప్పి, ఫస్ట్ నైట్ రోజే ఇవన్నీ చేశారని చెప్పి బాధితురాలు చెప్తే మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే లవ్ జిహాదీ ఘటనలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు గతంలో లంగరోజ్ పిఎస్లో నమోదైంది. బంజారాహిల్స్కి సంబంధించి ఈ కేసు ఏదైతే ఫహాద్ అని పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించిన కేసు గత ఏడాది ఆగస్టులో లంగరోజ్ పిఎస్లో నమోదైంది. అప్పుడు పోలీసులు కూడా అక్కడ ఏం చెప్పారంటే ఇది లవ్ జిహాద్ కేసు కాదు, ఇది మోసపోయిన బాధితురాలు కేసు. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు ఎలా ఏ కేసుగా నమోదు చేస్తారు, ఎటువంటి కేసుగా చూస్తారు దీన్ని? ఎందుకంటే చాలా చోట్ల లవ్ జిహాదీ కేసులు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మతం మార్పించి ఇవన్నీ జరుగుతున్నాయి. హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలని. బాధితురాలే నేరుగా ముందుకు వచ్చి ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలే నేరుగా మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెప్తున్న పరిస్థితి. పెళ్ళైన ఫోటోలు చూపిస్తోంది. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి అయిపోయింది వీళ్ళిద్దరికి గత ఏడాది జూలైలో. ఈ నవాజ్ ఇతను
బాధితురాలు నన్ను ఇలా చేశారు, నాతోటి బలవంతంగా బీఫ్ తినిపించారు, మతం మార్చారు, పేరు మార్చారు, ఇవన్నీ చేశారు, మా తల్లిదండ్రులను బెదిరించారు, ఇంట్లో నుంచి చెల్లగొట్టారు మా తల్లిని, డబ్బు బంగారం అంతా తీసుకున్నారు, పరారీలో ఉన్నాడు వీడు అని చెప్పి చెప్తుంది. మరి దీనిపై పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, ఏ కేసు నమోదు చేస్తారు? ఇది కూడా మోసపోయిన బాధితురాల కింద కేసు నమోదు చేస్తారా? ఇది లవ్ జిహాద్ కేసుగా చూడాలి దీన్ని అని చెప్పి కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే. ట్రాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చి చిత్రహింసలకు గురి చేసి డబ్బు బంగారంతో పారిపోయి ఇలాంటి లవ్ జిహాద్ కేసులు చాలా చోట్ల బయటకు రాకుండా ఈ అమ్మాయి బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పుకుంది. కానీ చాలా చోట్ల లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి, కానీ చాలా మంది బయటికి రావట్లేదు చెప్పుకోవడానికి. ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకుంది. ఇప్పుడు నవాజ్పై ఎలాంటి ఈ శిక్ష తీసుకుంటారు, ఇలాంటి సీరియస్ యాక్షన్ ఉంటుంది? నవాజును అసలు ఎట్లా పట్టుకుంటాడు వీడు? ఇవన్నీ తీసుకొని పారిపోయాడు, వీడు దొరికాడా లేదా? ఇతని కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తుంది. సిస్టరు తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ అమ్మాయిని బెదిరించారు, నువ్వు ఎక్కడికి వెళ్ళా ఇదే ఉంటుంది, నువ్వు మతం మారిపోయావు, నువ్వు మా మతంలోకి వచ్చావు అని చెప్పి మతం మార్చిన పేరు ఏదైతే ఉందో ఆ పేరుతోనే ఈ నవాజు తల్లి అక్క సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కూడా ఆమెను అదే పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడికి వెళ్ళా ఇలాగే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా, అంటే 4-5 కుటుంబ సభ్యులతోటి ఆ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేయించి, ఆ తర్వాత 2-3 సార్లు దాడి చేయించి డబ్బులు బంగారం తీసుకొని పారిపోయిన నవాజ్ ఎక్కడున్నాడో వాడిని తొందరగా పట్టుకోవాలని చెప్పి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దీన్ని వేరే కేసుగా మలిచే ప్రయత్నం చేయొద్దు, దీన్ని వేరే కేసుగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా ఇది లవ్ జిహాద్ కేసే, లవ్ జిహాద్గానే చూడాలి. దీన్ని మత మార్పిడి చేసి అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసి బాధితురాలను ఇవన్నీ చేశారు కాబట్టి ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసుగానే చూడాలని చెప్పి కూడా హిందూ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. థ్యాంక్ యూ.